అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ మిక్స్ అనుషా వీడియోస్. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి చికెన్ అండి. ఈరోజు చూడండి చికెన్ తెచ్చింది మా ఆయన అయితే. ఇప్పుడు దీన్ని చికెన్ కోసం అయితే హాట్ వాటర్ రెడీ చేస్తున్నా. నేను హాట్ వాటర్ వేసి మళ్ళీ తీసి వండుతా. నాకు ఒకటి చెప్పిర్రు. ఇంకో ఇక్కడైతే ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవడానికి గిన్నె అయితే పెట్టాను. గిన్నె అయితే వేడైంది. చికెన్కి అయితే ఒక మామూలు కర్రీస్కి అయితే ఒక 2 పావుల నూనె వస్తుంది. చికెన్ కాబట్టి ఒక 3 వస్తున్నా. మనం చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కానీ ఆయిల్ అంతా హాట్ వాటర్లో వేస్తే ఆయిల్ అంతా పోతుందండి, ఎక్కువ ఏమి ఉండదు. మరుగుతున్నాయి ఇక వాటర్ దించుకొని అందులో చికెన్ అయితే వేసుకుంటున్నా. అవి కొంచెం ఫ్రై అయింతలం. ఇక చికెన్ అయితే వాటర్లో వేసేసిన. ఇక చూడండి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా ఎట్లా మీదకి వచ్చిందో. ఇక చూడండి ఎట్లుందో. నేనైతే ఇప్పుడు ఒక 2-3 months నుండి ఇట్లనే వండుతున్నా. అంతకుముందు నాకు తెలియదు. హాట్ వాటర్లో వేస్తే ఇగో ఇందులో ఉన్న ఈ కొవ్వు లాంటిదంతా పోతుంది అన్నట్టు. ఇవి వంపేసి చికెన్ కర్రీలో వేస్తా. ఈ ఆయిల్ మనకు కూరలు ఇట్లా తేలినట్టు అవపడుతుంది. ఇక అల్లం అయితే వేసుకుంటా. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాం. అల్లం వేసి పసుపు కూడా వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. అల్లం వేసినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మనం హైలో పెట్టడమంటే అల్లం ఆడిపోతుంది. ఫ్రై అయిందండి. ఇక ఇప్పుడైతే నేను చికెన్ వేసుకుంటా. చికెన్ అయితే వేసుకున్నా. అల్లం పసుపులో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. టైంకి నూరిన మసాలా అయితే లేదు. మిక్సీ పడదామంటే మిక్సీ కూడా కొంచెం పని చేస్తుంది. అందుకోసం ఇగో 2 యాలకులు, 4-5 లవంగాలు, సాజీర చెక్క అయితే చికెన్లో ఇప్పుడైతే వేసుకుంటున్నా. అట్లనే ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఉప్పు ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటేనే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. మనం వాటర్ పోసినాక ఉప్పు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఫ్రై అయ్యేటప్పుడే మసాలాలు కానీ సాల్ట్ కానీ ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర ఆకైతే వేసుకుని అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇక కొద్దిసేపు మూత పెట్టి ముక్క మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయినాక కారం అయితే వేసుకున్నాం. ఇది ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉడికినాక ఇక పుదీనా అయితే వేసుకుంటున్నా. అట్లనే 1 స్పూన్ ధనియాల పొడి మంచిగా కలుపుకుంటే కర్రీ చిక్కగా వస్తుంది. ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయింది. కొంచెం అటు కలుపుకొని కారం అయితే వేసుకుందాం. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. మనం వేడి నీళ్ళలో వేయకపోతే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వచ్చు. అందుకే ఆయిల్ ఉంటుందని వేడి నీళ్ళల్లో వేసినాం. ఇందులో ఉండే కొవ్వు అంతా పోయింది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. అయితే వేసుకుంటున్నాం. నేను ఎలా వండుతా అనేది చూపెడుతున్నా. మీరు ఎట్లా వండుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా మిస్టేక్ అయితే కూడా కామెంట్లో నాకు చెప్పండి. ఇంకోసారి అలా ట్రై చేస్తా. మంచిగా కలుపుకున్నా. ఈ కారం అనేది ఆయిల్లో ఒక 5 minutes అట్లా మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకో, మనం ఇట్లా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ వేసుకున్న కొంచెం కారం ఇట్లా స్మెల్ రాదు. ఫ్రై వేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే ఉడికిద్దాం. చికెన్ అయితే ఆయిల్లో మంచిగా ఉడికింది కారంతో. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. కొంచెం కలుపుకొని వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ అయితే లైట్గానే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి. చికెన్ అయితే మంచిగా ఉడికింది. ఇక కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా లాస్ట్గా ఫైనల్గా. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకిళ్ళు ఏమన్నా మిస్ అయితే ఇంకేం వేస్తారో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. మసాలా అయితే పౌడర్ లేక నేనైతే డైరెక్ట్ నూరన్ మసాలా అయితే వేసేసిన.